Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, previous classes లో మనము స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కి సంబంధించినటువంటి క్లాసెస్ గురించి తెలుసుకున్నాము. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి, వాటి యొక్క స్థితులు ఏ విధంగా మారతాయి, ఘనస్థితి, వాయుస్థితి, ద్రవ స్థితిలోకి ఏ విధంగా మారతాయి, సో వాటిని ఏమని పిలుస్తాము, ఈ పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము. సో ఆ క్లాసెస్ మిస్ అయిన స్టూడెంట్స్కి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ లభిస్తుంది. సో అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. సో అదేవిధంగా ఈ ఛానల్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, అదేవిధంగా చేసేటటువంటి లెక్చర్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అటామిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణం అనేటటువంటి ఈ లెసన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. చూడండి, atom was considered as the smallest particle of the material. ఓకే, సో ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు అందులో అతి చిన్న పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఆటమ్ అని చెప్తాము. అదే స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, కాబట్టి పరమాణు అంటే ఏంటి, అతి చిన్న విభజించలేనటువంటి కణం అని చెప్తాం. కానీ ఈ పరమాణువు లోపల కూడా కొన్ని కొన్ని పార్టికల్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటారు. వీటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అని కూడా చెప్తాం. సో అయితే మొట్టమొదటిగా అసలు ఈ పరమాణు నిర్మాణం గురించి ఒక థియరీని ఇంట్రడ్యూస్ అయినటువంటి సైంటిస్ట్ ఎవరంటే డాల్టన్. ఓకే, జాన్ డాల్టన్ మనకి మొట్టమొదటిగా ఒక థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని డాల్టన్స్ అటామిక్ థియరీ అని చెప్తాం. ఓకే, ఇది మనకి 1808లో వచ్చినటువంటి ఒక థియరీ. దీని ప్రకారం మనకి జాన్ డాల్టన్ గారు ఏం చెప్పారంటే మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిడ్యువల్ యాటమ్స్. ప్రతి పదార్థం కూడా ఇండివిడ్యువల్ యాటమ్స్ అంటే పరమాణువులతో నిర్మితమై ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా ఆల్ ద యాటమ్స్ ఆఫ్ అ గివెన్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఇంక్లూడెడ్ ఐడెంటికల్ మాస్. ప్రతి ఎలిమెంట్కి సంబంధించిన పరమాణువులకి కూడా, అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించినటువంటి అన్ని పరమాణువులకి ఒకే విధమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని ఐడెంటికల్ ప్రాపర్టీస్ అంటారు. ఓకే, ఐడెంటికల్ అంటే ఒకే విధమైనటువంటి ప్రాపర్టీస్ అనమాట. అలాగే ఐడెంటికల్ మాసెస్, వాటి యొక్క ద్రవ్యరాశులు కూడా ఒకే విధంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఓకే, అలా కాకుండా డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే అప్పుడు వాటి యొక్క మాసెస్ లేదా ప్రాపర్టీస్ అనేది డిఫర్ అవుతుంటాయి. కాబట్టి దే ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ మాసెస్ అని చెప్పచ్చు. ఓకే, ఇక కాంపౌండ్స్కి వచ్చేసరికి ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే 2 లేదా అంతకంటే 3 పదార్థాలు లేదా మూలకాలు అనేవి ఒక పర్టిక్యులర్ రేషియోలో ఫామ్ అవ్వాలి. సో ఆ విధంగా ఫామ్ అయితే దానిని కాంపౌండ్ అంటాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రేషియో తీసుకుంటే దానిని ఏమంటామంటే మిక్స్చర్ అంటాం. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కాంపౌండ్కి మిక్స్చర్కి తేడా ఏంటి, సో ఏ విధంగా ఇవి ఫామ్ అవుతాయి అనేటటువంటిది. కాబట్టి ఏంటంటే ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే మనకి ఏముండాలండి, ఒక ఫిక్స్డ్ రేషియో ఉండాలి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అ ఫిక్స్డ్ రేషియో ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, సో ఆ విధంగా ఉన్నట్టయితే దాన్ని ఏమంటామండి, ఒక కాంపౌండ్ అని చెప్తాం. నెక్స్ట్, కెమికల్ రియాక్షన్స్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ అనేవి రీఆర్గనైజేషన్ అయ్యేటప్పుడు మనకి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అని చెప్పారు. సో ఈ విధమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాస్టులేట్స్ అనేవి మనకి జాన్ డాల్టన్ అందించడం జరిగింది. సో అయితే డాల్టన్ అటామిక్ థియరీ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. ఇది మనకి దేనిని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే కెమికల్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి డాల్టన్ అటామిక్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తర్వాత మనకి దీనిపై వేరే వేరే లాస్ వచ్చాయి, కొన్ని థియరీస్ అనేవి వచ్చాయి. సో ఒకదాని తర్వాత ఒకదాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూడండి, యాటమ్ లోపల ఉండేటటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్, వాటి గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం. చూడండి, atom is made up of smaller particles called subaatomic particles. ఓకే, ప్రతి పరమాణువు కూడా దానికంటే చిన్న పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. వాటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే మనకి యాటమ్ లోపల ఉంటాయి కాబట్టి సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్తాం అనమాట. వాటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, పాజిట్రాన్స్, న్యూట్రినో, మీజాన్, ఇవన్నీ కూడా మనకి సబ్ అటామిక్ పార్టికల్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. సో అయితే ఈ సబ్ అటామిక్ పార్టికల్స్లో మనకి ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫండమెంటల్ అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ ఫండమెంటల్ అని చెప్పచ్చు. ఓకే, చూడండి, ఫండమెంటల్లోకి ఏమొస్తాయంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేవి ఫండమెంటల్లోకి వస్తాయి. ఓకే, సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అంటే రెస్ట్ ఆఫ్ ది పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే నాన్ ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్తాం. ఓకే, నాన్ ఫండమెంటల్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో. బట్ ఈ ఫండమెంటల్స్ అనేవి ప్రతి
పదార్థంలోను లేదా ప్రతి ఆటంలోనూ ఉండేటటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ద ఆటమ్స్ గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా మనం తెలుసుకునే దేని గురించి, ఎలక్ట్రాన్ గురించి. సో ఎలక్ట్రాన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. చూడండి, ఎలక్ట్రాన్ మనకి ఎప్పుడు కనుగొన్నారంటే 1897లో జేజే థామ్సన్ అనేటటువంటి సైంటిస్ట్ మనకి ఎలక్ట్రాన్ని కనుగొన్నారు. కాబట్టి ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్ ఇన్ 1897. ఓకే, 1897లో ఎలక్ట్రాన్ని కనుగొన్నారు. తర్వాత వీటి యొక్క ఆవేశము రుణావేశము, అందువల్ల ఏంటంటే దే ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్పచ్చు. ఓకే, అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి అంటే క్యాథోడ్ నుంచి ఆరిజినేట్ అయ్యి యానోడ్ వైపుకు ప్రయాణిస్తాయి. ఓకే, ఎలక్ట్రాన్స్కి నెగటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. నెగటివ్ ఛార్జ్ ఉన్నది అంటే అది నెగటివ్ పొలారిటీ నుంచి ఆరిజినేట్ అయింది. కాబట్టి ఎటువైపుకు ప్రయాణిస్తుంది అంటే పాజిటివ్ పొలారిటీ వైపుకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ వైపుకు ప్రయాణిస్తుంది. పాజిటివ్ని ఏమంటామంటే యానోడ్ అంటాం, నెగిటివ్ని ఏమంటామంటే క్యాథోడ్ అంటాం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ క్యాథోడ్. కాబట్టి వీటిని ఏమంటారంటే క్యాథోడ్ కణాలు, క్యాథోడ్ రేస్ అని చెప్తారు. ఓకే, క్యాథోడ్ కిరణాలు అని చెప్తారు. కాబట్టి క్యాథోడ్ రేస్ అంటారు. క్యాథోడ్ రే ట్యూబ్ అనేది మనకి టీవీ యొక్క పిక్చర్ ట్యూబ్లో కనిపిస్తుంది. ఓకే, మీకు ఓల్డ్ టీవీ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పిక్చర్ ట్యూబ్లో క్యాథోడ్ రేస్ అనేవి ఉంటాయి. క్యాథోడ్ రేస్ ద్వారా ప్రొజెక్షన్ అనేది జరుగుతూ ఉండేది అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఎల్సిడిసి, ఎల్ఈడీస్ వచ్చాయి. సో ఇంతకుముందు క్యాథోడ్ రే ట్యూబ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని టీవీస్ మనం చూడొచ్చు క్యాథోడ్ రే ట్యూబ్ ఉన్నటువంటి టీవీస్, కలర్ టీవీస్ అలాగే బ్లాక్ అండ్ వైట్ టీవీస్లో క్యాథోడ్ రే ట్యూబ్ అనేది వాడుతూ ఉన్నారు. ఇక మాస్ గురించి వచ్చేసరికి ఎలక్ట్రాన్ యొక్క మాస్ వచ్చేసరికి 9.11 × 10⁻⁻31 kg. ఓకే, సో దీనిని అందించినటువంటి శాస్త్రవేత్త కూడా జేజే థామ్సన్. మరి ఛార్జ్, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటి, ఆల్రెడీ నెగిటివ్ అని చెప్పుకున్నాం. కానీ ఎంత ఉంటుంది అంటే 1.602 × 10⁻⁻19 కూలమ్స్. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని కూలమ్స్లో చెప్తాం, ఆవేశాన్ని కూలమ్స్లో చెప్తాము. ఓకే, సో అది ఎలక్ట్రాన్కి నెగిటివ్గా ఉంటుంది కాబట్టి రుణావేశం, కాబట్టి ముందు మైనస్తో ఇండికేట్ చేస్తూ ఉంటాము. దీనిని ఇచ్చినటువంటి సైంటిస్ట్ ముల్లికన్. ఓకే, సో ఇదంతా మీరు నోట్స్ నేను చెప్తూ ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం చాలా బెటర్. సో మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ఓకే, ఇక there are the lightest particles of these three atoms. ఓకే, ఫండమెంటల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలక్ట్రాన్ అనేది చాలా లైటెస్ట్ పార్టికల్ అనమాట. ఉన్న మూడింటిలోకి లైటెస్ట్ పార్టికల్ ఏది అంటే ఎలక్ట్రాన్ అని చెప్పచ్చు. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి మిగిలిన వాటికంటే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పార్టికల్ వచ్చేసరికి ప్రోటాన్. ప్రోటాన్ ఏం చెప్తుందంటే ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై గోల్డ్స్టీన్. ఓకే, ఇన్ 1886, 1886లో గోల్డ్స్టీన్ అనేవారు ప్రోటాన్కి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి రేస్ని కనుక్కున్నారు. వాటిని ఏమన్నారంటే కెనాల్ రేస్ అన్నారు. ఓకే, ముందుగా కనుగొనబడింది కెనాల్ రేస్ కనుగొన్నారు. సో ఈ కెనాల్ రేస్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఉండేది అనమాట. సో దీస్ ఆర్ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఓకే, సో అయితే ఈ రేస్ అనేవి తర్వాత కాలంలో మనకి ప్రోటాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముఖ్యమైనటువంటి ఆధారంగా ఉపయోగపడ్డాయి. అందువల్ల ఏంటంటే ఈ పాజిటివ్ రేసే తర్వాత మనకి ఎటువంటి వాటిని అంటే ప్రోటాన్స్ని కనుగొనడానికి ఉపయోగపడింది. సో వీటిని 1909లో రూదర్ఫర్డ్ ప్రోటాన్స్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ముందుగా గోల్డ్స్టీన్ 1886లో కెనాల్ రేస్ని కనుగొన్నారు. తర్వాత ఏంటంటే 1919లో మనకి వీటిని ప్రోటాన్స్ అని చెప్పేసి రూదర్ఫర్డ్ అనే సైంటిస్ట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మాస్ ఆఫ్ ప్రోటాన్ వచ్చేసరికి 1.67 × 10⁻⁻27 kg. ఓకే, ఇక ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్కి వచ్చేసరికి ఛార్జ్ ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి ఒకే విధంగా ఉంటుంది. బట్ ఏంటంటే ఆవేశంలో తేడా ఉంటుంది. అంటే ప్రోటాన్ అనేది నెగిటివ్ ఛార్జ్కి ఆపోజిట్ అనమాట. ఓకే, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దానికి ఆపోజిట్ అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్. కాబట్టి ప్రోటాన్ యొక్క ఆవేశం ఎంత అంటే ప్లస్ 1.6 × 10⁻⁻19 కూలమ్స్. ఆవేశాన్ని కూలమ్స్లో చెప్తాము. ఓకే, ఇక రిమైనింగ్ పార్టికల్ ఏంటంటే న్యూట్రాన్ గురించి మాట్లాడుకుంటే పేరులోనే ఉంది న్యూట్రాన్, అంటే ఇది న్యూట్రల్ పార్టికల్ అనమాట. ఓకే, దీనికి ఎటువంటి ఆవేశం అనేది ఉండదు, తటస్థమైనటువంటి ఆవేశం, అంటే నో ఛార్జ్ అని చెప్పచ్చు. కాబట్టి దీనికి ఉండేటటువంటిది ఏంటి అంటే మాస్ ఉంటుంది. మాస్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క మాస్ అనేది ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానము. అందువల్ల ఏంటంటే 1.67 × 10⁻⁻27 kg అనే న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశిని కూడా చెప్పచ్చు.
ఇక దీనిని కనుగొన్న వారు ఎవరంటే జేమ్స్ చాడ్విక్ కనుగొన్నారు. ఎప్పుడంటే 1932లో జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ని కనుగొనడం జరిగిందనమాట. ఓకే, సో ఇది మనకి సబ్ అటామిక్ పార్టికల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ నాన్ ఫండమెంటల్ పార్టికల్స్. ఓకే, సో నాన్ ఫండమెంటల్ పార్టికల్స్ అంటే మనకి అదర్ దెన్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనమాట. ఓకే, సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే నాన్ ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. ఓకే, సో ఏంటంటే అవి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, పార్టికల్స్ అదర్ దెన్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఆర్ కాల్డ్ as నాన్ ఫండమెంటల్. అండ్ ఫస్ట్ ది మనకి పాజిట్రాన్ వాటిలో. ఓకే, సో పాజిట్రాన్ గురించి తెలుసుకుందాం. పాజిట్రాన్ అనేది మనకి 1932లో కనుగొనబడింది. సో ఇట్ వాస్ డిస్కవర్డ్ బై ఆండర్సన్. ఓకే, ఆండర్సన్ అనేటటువంటి సైంటిస్ట్ మనకి 1932లో దీన్ని కనుగొన్నారు. ఓకే, సో కాబట్టి పాజిట్రాన్కి ఆండర్సన్ సైంటిస్ట్ దీన్ని 1932లో కనుగొన్నారు. ఇది యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. ఓకే, ఎలక్ట్రాన్కి యాంటీ పార్టికల్గా చెప్పేది ఏంటంటే పాజిట్రాన్ అని చెప్పచ్చు. దీని యొక్క సింబల్ ఏంటి అంటే E+. ఓకే, సో E+. ఇది దీనికి సంబంధించిన సింబల్. యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ సింబల్ ఏంటి? ఇది. ఓకే, సో పాజిట్రాన్ సింబల్ ఏంటి? ఇది. సో ఈ విధంగా మనకి యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్తాము పాజిట్రాన్ని. నెక్స్ట్ పార్టికల్ ఏంటంటే యాంటీ ప్రోటాన్. పేరులోనే ఉంది చూడండి, యాంటీ ప్రోటాన్. యాంటీ ప్రోటాన్ అంటే యాంటీ పార్టికల్ ఆఫ్ ప్రోటాన్ అనమాట. ఓకే, సో దీన్ని మనము యాంటీ పార్టికల్ ఆఫ్ ప్రోటాన్ అని చెప్తాము. ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1955. 1955లో దీనిని కనుగొనడం జరిగింది. దీని యొక్క ఛార్జ్ ఏంటి అంటే -e. ఓకే, దిస్ ఇస్ యాంటీ పార్టికల్ ఆఫ్ ప్రోటాన్. ఇక దీని యొక్క మాస్ అనేది కూడా ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ప్రోటాన్ అనమాట. ఓకే, ప్రోటాన్ యొక్క మాస్కి ఈక్వల్గా ఉంటుంది దీని యొక్క మాస్. దీని పేరేంటి? యాంటీ ప్రోటాన్. అలాగే దీని సింబల్ వచ్చేసరికి P. ఓకే, సో ఇవి మనకి చిన్న చిన్న బిట్స్లా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. జస్ట్ యాంటీ ప్రోటాన్, వాట్ ఈస్ ద యాంటీ పార్టికల్ ఆఫ్ ప్రోటాన్ అని కానీ, లేదా వాట్ ఈస్ ద యాంటీ పార్టికల్ ఆఫ్ పాజిట్రాన్ అని కానీ, సో ఈ విధంగా బిట్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ న్యూట్రినో అండ్ యాంటీ న్యూట్రినో. సో ఇవి రెండు పార్టికల్స్, ఒకటి న్యూట్రినో అండ్ రెండవది యాంటీ న్యూట్రినో. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. దీస్ పార్టికల్స్ వాస్ ప్రిడిక్టెడ్ ఇన్ 1930. ఓకే, సో అంటే ఇవి ఎగ్జిస్ట్ అయి ఉండవచ్చు అని మనకి 1930లో కనుగొన్నారు. సో వీటిని ప్రిడిక్ట్ చేశారు. తర్వాత వీటిని యాక్చువల్గా ఎప్పుడు కనుగొన్నారంటే 1956లో కనుగొన్నారు. ఓకే, కాబట్టి యాక్చువల్లీ అబ్జర్వ్డ్ ఇన్ 1956. 1956లో యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేశారు. బట్ 1930లో ఈ పార్టికల్స్ ఉండవచ్చేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట, ప్రిడిక్షన్ అనేది చేశారు. సో ఇవి మ్యూచువల్లీ యాంటీ పార్టికల్స్ ఆఫ్ ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి యాంటీ పార్టికల్స్ అనమాట. కాబట్టి పేర్లు ఏ విధంగా వచ్చాయండి? న్యూట్రినో అండ్ యాంటీ న్యూట్రినో. ఒకదానికొకటి యాంటీగా ఉంటాయి అనమాట. ఓకే, రివర్సెస్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మ్యూచువల్లీ యాంటీ పార్టికల్స్ ఆఫ్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. ఓకే, ఒకదానికి సింబల్ ఏ విధంగా ఉంటుందంటే న్యూట్రినోకి V అనేది సింబల్, యాంటీ న్యూట్రినోకి V* అనేది సింబల్ అనమాట. ఓకే, సో దీన్ని V* అని చదువుతాము. సో ఇది సింబల్. ఓకే, సో న్యూట్రినో అండ్ యాంటీ న్యూట్రినో. ఇక్కడికి మనకి 3 పార్టికల్స్ అయ్యాయి. నాన్ ఫండమెంటల్ పార్టికల్స్లో 3 పార్టికల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పైమీజాన్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పార్టికల్. పైమీజాన్ అనేది 1935లో ప్రిడిక్ట్ చేయడం జరిగింది. దీనిని 1935లో పైమీజాన్ అనేది ఉండవచ్చు అని ప్రిడిక్ట్ చేశారు. సో అయితే దీనిని ఎప్పుడు కనుగొన్నారంటే 1947లో పైమీజాన్ని కనుగొన్నారు. ఓకే, 1947లో పైమీజాన్ని కనుగొన్నారు. ఎందులో కనుగొన్నారంటే కాస్మిక్ రేస్ ద్వారా ఈ పైమీజాన్ అనే దాన్ని కనుగొన్నారు. ఓకే, కాస్మిక్ రేస్. న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఈ పైమీజాన్ అనమాట. కాబట్టి న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఎక్స్చేంజ్ ఆఫ్ పైమీజాన్. ఓకే, సో ఇన్ బిట్వీన్ ద న్యూక్లియాన్స్ మధ్య, అంటే న్యూక్లియాన్స్ అంటే ఏంటి? ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ కలిపి న్యూక్లియాన్స్. ఏవైతే న్యూక్లియస్లో ఉంటాయో వాటిని న్యూక్లియాన్స్ అంటాము. సో న్యూక్లియస్లో ఉండేవేంటి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉండేటటువంటి ఫండమెంటల్ పార్టికల్స్. వాటి మధ్య న్యూక్లియర్ ఫోర్స్ ఏ విధంగా మారుతూ ఉంటుంది, న్యూక్లియర్ ఫోర్స్ ఏ విధంగా డెవలప్ అవుతుంటుంది. సో దీనిని అధ్యయనం చేసి చెప్పేటటువంటి ఒక పార్టికల్ ఏది అంటే మనకి పైమీజాన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది the force is explained by the exchange of pi meson in between the nucleons అని చెప్పొచ్చు. సో ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయండి. సో ఈ 3 టైప్స్లో మొదటిది ఏంటంటే పాజిటివ్, అండ్ సెకండ్ది నెగటివ్, అండ్ థర్డ్ది న్యూట్రల్. కాబట్టి పాజిటివ్ పై మీజాన్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ నెగిటివ్ పై మీజాన్ అని చెప్పొచ్చు,
థర్డ్ వచ్చేసరికి న్యూట్రల్ పై మిజాన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి ఈ పై మిజాన్లో టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే, కాబట్టి ఒకసారి బ్యాక్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి నాన్ ఫండమెంటల్ పార్టికల్ ప్రోటాన్, సెకండ్ వచ్చేసరికి యాంటీ ప్రోటాన్, థర్డ్ వచ్చేసరికి న్యూట్రినో అండ్ యాంటీ న్యూట్రినో, అండ్ ఫోర్త్ వచ్చేసరికి పై మిజాన్. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఒక ఆటమ్కి సంబంధించినటువంటి ఫండమెంటల్ పార్టికల్స్, నాన్ ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఓకే, ఇక ఈ ఆటమ్స్కి సంబంధించి ఏవేవి అటామిక్ మోడల్స్ వచ్చాయి వాటి గురించి తెలుసుకుందాం. మనకి ముఖ్యమైనటువంటి 3 మోడల్స్, ఒకటి ఏంటంటే థామ్సన్ అటామిక్ మోడల్, సెకండ్ వచ్చేసరికి రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, థర్డ్ వచ్చేసరికి బోర్స్ అటామిక్ మోడల్. ఓకే, ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. చూడండి, థామ్సన్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే, థామ్సన్ పరమాణు నమూనా అని చెప్పచ్చు. సో థామ్సన్ మోడల్లో ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మోడల్కి సంబంధించి వాటి గురించి మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకే, టోటల్ పెద్ద మ్యాటర్ ఏదైతే ఉంటుందో అదంతా చెప్పాను. సో దీనికి సంబంధించి ప్రతి మోడల్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో థామ్సన్ పరమాణు నమూనాలోని ముఖ్యాంశాలు ఏంటంటే an atom consists of positively charged sphere and the electrons are embedded into it. ఓకే, సో ఒక యాటమ్ తీసుకున్నట్లయితే, దీన్ని ఒక యాటమ్ అని తీసుకున్నట్లయితే ఇది ఒక పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అట. ఓకే, సో ఇది ఒక పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అయితే దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంబెడెడ్ చేయబడి ఉంటాయి. సో ఈ స్పియర్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయని చెప్పేసి థామ్సన్ ఎక్స్పెక్ట్ చేశాడు. సో ఈ విధంగా థామ్సన్ పరమాణు నమూనాని ఇచ్చారనమాట. సో అయితే ద నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, వాటిలో ఉండేటటువంటి నెగిటివ్ పాజిటివ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాగ్నిట్యూడ్ ప్రకారం ఈక్వల్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ప్రతి యాటమ్ కూడా న్యూట్రల్గా ఉంటుంది అని ఈ థామ్సన్ పరమాణు నమూనాలో చెప్పడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన డ్రాబ్యాక్ ఏంటంటే థామ్సన్ మోడల్ explained the atoms are electrically neutral, but result of experiment carried out by the other scientists like alpha particle scattering experiment could not be explained by this model. Okay, సో అంటే పరమాణువులో ప్రతి పరమాణువు కూడా న్యూట్రల్గా ఉంటుంది అని మనకి ఇక్కడ థామ్సన్ పరమాణు నమూనాలో చెప్పారు. సో అయితే మరి ఆల్ఫా కణాల పరిక్షేపణం అనేటువంటి దాని గురించి మనకి ప్రయోగపూర్వకంగా నిరూపించలేకపోయిందనమాట ఈ థామ్సన్ పరమాణు నమూనా అనేది. అందువల్ల ఏంటంటే ఆల్ఫా స్కాటరింగ్ ఏదైతే ఉందో దీనిని వివరించలేకపోయింది. మనకు బిట్ ఏ విధంగా వస్తుందంటే థామ్సన్ పరమాణు నమూనా క్రింది వాటిలో దేనిని సాటిస్ఫై చేయలేకపోయింది లేదా దేనిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటే ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అనమాట. ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఏదైతే ఉందో దానిని ఈ థామ్సన్ పరమాణు నమూనా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దానివల్ల ఏంటంటే ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే రూదర్ఫోర్డ్ మోడల్. ఓకే, సో రూదర్ఫోర్డ్ మోడల్ని ప్లానెటరీ మోడల్ అని కూడా చెప్పొచ్చు. రూదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఓకే, సో ప్లానెటరీ మోడల్ ఒకసారి చూసినట్లయితే దెర్ ఇస్ అ పాజిటివ్ చార్జ్డ్ స్పెరికల్ సెంటర్ ఇన్ ఆటమ్ దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ కనుక ఒక్కొక్క ఆటమ్ తీసుకుంటే సో ఈ ఆటంలో మనకి పాజిటివ్లీ చార్జ్డ్ సెంటర్ పార్టికల్ ఒకటి ఉంటుంది, దీనిని న్యూక్లియస్ అంటాము అని రూదర్ఫోర్డ్ తన మోడల్లో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి దేర్ ఈజ్ ఎ పాజిటివ్లీ చార్జ్డ్ స్పెరికల్ సెంటర్ ఇన్ అన్ ఆటమ్ కాల్డ్ న్యూక్లియస్ అండ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్యాక్డ్ ఇంటూ ఇట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం న్యూక్లియస్లో ఉండేటటువంటివి ఏంటి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ఆటంలో ఉండేటటువంటివి ఏంటంటే ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ బయట రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకే, సో ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్. ఓకే, సో ఇవి కొన్ని పాత్స్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఎలక్ట్రాన్స్ అనేవి. సో వీటినే మనం ఆర్బిట్స్ అంటాం. ప్రతి పాత్ని కూడా ఒక ఆర్బిట్ అంటాం. సో ఈ విధంగా ఏంటంటే ఎలక్ట్రాన్స్ ప్రతిదీ కూడా దానికి సంబంధించినటువంటి డిఫైన్డ్ పాత్, డెఫినెట్ పాత్స్లో తిరుగుతుంది. సో వీటినే మనం ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ షెల్స్ అని కూడా చెప్తాం అనమాట. ఓకే, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఎంప్టీ. సో ఆటంలో ఇవే ఉంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఎంప్టీగా ఉంటుంది అని ఈ రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని ఆల్రెడీ మనము చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే ఒక ఎలక్ట్రోడైనమిక్ థియరీ ప్రకారం చూసుకున్నట్లయితే రివాల్వ్ అయ్యేటటువంటి దానికి యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా రివాల్వ్ అయ్యే ప్రతి దానికి కూడా కొంత యాక్సిలరేషన్తో అది రివాల్వ్ అవుతుంటుంది. సో ఆ విధంగా యాక్సిలరేషన్తో రివాల్వ్ అవుతున్నప్పుడు వాటి నుంచి సమ్ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఎంత ఎనర్జీ అయితే ప్రొడ్యూస్ అయిందో అంత ఎనర్జీని ఆ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయిపోవాలి. సో ఆ విధంగా లాస్ అయిపోతున్నప్పుడు అవి క్రమక్రమంగా సెంటర్ ఆఫ్ న్యూక్లియస్కి దగ్గరగా వచ్చి సో ఆ న్యూక్లియస్లో కలిసిపోవాలి లేదా న్యూక్లియస్లో పడిపోవాలి. కానీ అలా జరగడం లేదు.
ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పటికీ కూడా స్టేబుల్గానే తిరుగుతూ ఉన్నాయి. సో అది ఎలా పాసిబుల్ అనేది ఇక్కడ ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అందువల్ల ఏంటంటే దీనికి నెక్స్ట్ మోడల్గా మళ్ళీ బోర్స్ పరమాణు నమూనా అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ బోర్స్ పరమాణు నమూనా అనేది నీల్స్ బోర్ 1913లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈయన దేనిని బేస్ చేసుకొని చెప్పాడంటే క్వాంటైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకొని ఈ బోర్స్ పరమాణు నమూనాని ఇవ్వడం జరిగింది. ఓకే, సో క్వాంటైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే క్వాంటాస్ అంటే ఎనర్జీ లెవెల్స్కి సంబంధించి శక్తి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి థియరీని ఈయన తీసుకున్నాడు. సో దాని ప్రకారం ఏంటంటే ఈయన ఒక అటామిక్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దీన్నే బోర్స్ పరమాణు నమూనా అంటాం. సో దీనిలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ రౌండ్ కంటిన్యూઅల్లీ ఇన్ ద ఆర్బిట్స్ వితౌట్ లాసింగ్ దేర్ ఎనర్జీ. ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటంటే ఎప్పుడు కూడా వాటి ఆర్బిట్స్లో తిరుగుతుంటాయి కంటిన్యూస్గా, బట్ ఏంటంటే వాటి ఎనర్జీ అనేది లూజ్ కావు. కాబట్టి ప్రతి ఆర్బిట్కి కూడా ఒక ఎనర్జీ లెవెల్ లేదా ఒక ఎనర్జీ షెల్ ఉంటుంది. దీనిని ఎనర్జీ పాత్ అని కూడా చెప్పచ్చు. కాబట్టి చూడండి, ఈచ్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డెఫినెట్ ఎనర్జీ లెవెల్. సో వాటిని ఏమంటామంటే ఎనర్జీ షెల్స్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఓకే, సో చూడండి, మీకు పిక్చర్ చూసినట్లయితే దీన్ని న్యూక్లియస్ అని చెప్తాము. సో ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే ఎనర్జీ షెల్స్ అంటాం. వీటిని ఏ విధంగా చెప్తామంటే KL M N. సో ఈ విధంగా ఏంటంటే ఎనర్జీ లెవెల్ ప్రతిదాన్ని ఒక్కొక్క విధంగా KLMNలతో సూచిస్తాము, లేదా 1 2 3 4 ఈ విధంగా ఏంటంటే ఎనర్జీ లెవెల్స్తో చెప్తాం అనమాట. ఏదర్ KLMNస్తో కానీ లేదా ఎనర్జీ లెవెల్ 1 2 3 4స్తో మనము చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అదే ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్లో రాయడం జరిగింది. సో ద ఆర్బిట్స్ ఆఫ్ ద షెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై KLMN ఆర్ 1 2 3. సో ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా మనకు ఒక ఎలక్ట్రాన్ దాని తర్వాత ఆర్బిట్లోకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే నెక్స్ట్ లెవెల్లోకి లేదా ప్రీవియస్ లెవెల్లోకి ఎలక్ట్రాన్ మారినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వచ్చు లేదా గెయిన్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి E2 - E1 = hν అనేటటువంటి ఒక ఈక్వేషన్ మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆటమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఒక ఆటమ్కి సంబంధించి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి? ఇంపార్టెంట్గా మనకి ప్రతి ఆటమ్కి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో అవేంటంటే ఒకటి అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. సో ఆ రెండింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. ఓకే, సో ఈ రెండింటి మీద మనము ఒక ఆటమ్ని క్యారెక్టరైజ్ చేస్తాము. అవి ఏంటంటే చూడండి, ఫస్ట్ అటామిక్ నెంబర్ చూద్దాము. అటామిక్ నెంబర్ ఇస్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ అన్ ఎలిమెంట్. ఓకే, సో ఇది ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే the number of protons present in the nucleus of an atom. Okay, so atomic number ఏమని చెప్తామండి? the number of protons present in the nucleus of an atom అని చెప్తాము. దానిని అటామిక్ నెంబర్గా తీసుకోవచ్చు అనమాట. అలాగే దీన్ని Z అనేటటువంటి ఒక ఇంగ్లీష్ లెటర్తో సూచించవచ్చు, లేకపోతే దీన్ని Z అని చెప్తాము. సో ఆ విధంగా అటామిక్ నెంబర్ని డిఫైన్ చేయొచ్చు. అండ్ the number of electrons equal to the number of protons in an atom. ఓకే, సో ప్రతి ఆటంలో కూడా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకే, కాబట్టి ఇది ఎందుకు ఉంటుంది అంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆక్సిజన్ని కనుక తీసుకుంటే ఆక్సిజన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే 8 ప్రోటాన్స్ ఉంటాయి. కాబట్టి ఇట్స్ అటామిక్ నెంబర్ ఎంత అంటే 8 అనమాట. ఓకే, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. ఓకే, దీని యొక్క న్యూక్లియస్లో 8 ప్రోటాన్స్ ఉంటాయి, దీని యాటంలో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి అటామిక్ నెంబర్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ అని చెప్పొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ఎన్ యాటమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. న్యూక్లియస్లో అయితే ప్రోటాన్స్ అని చెప్పొచ్చు, అలా కాకుండా ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడినప్పుడైతే మనము యాటమ్ గురించి చెప్పొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము అటామిక్ నెంబర్ని డిఫైన్ చేయొచ్చు. మరి మాస్ నెంబర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము చూడండి. మాస్ నెంబర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ నెంబర్ ఆఫ్ అన్ ఆటమ్. ఓకే, సో ఒక ఆటమ్కి సంబంధించి ప్రోటాన్లు న్యూట్రాన్ల మొత్తాన్ని కలిపి మాస్ నెంబర్ అని చెప్తాం. అంటే ద్రవ్యరాశి సంఖ్య, దానిని మాస్ నెంబర్ అంటాము. పరమాణు సంఖ్య దానిని అటామిక్ నెంబర్ అని చెప్తాం. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ చెప్పాం కదా ఆల్రెడీ. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అంటే కలిపి వాటిని న్యూక్లియాన్స్ అని చెప్తాము. ఓకే, సో ఈ మాస్ నెంబర్ని ఏమని డిఫైన్ చేస్తామంటే ఏతో డినోట్ చేస్తాం.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ మళ్ళీ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. సో ఆక్సిజన్ హ్యాస్ 8 ప్రోటాన్స్ అండ్ 8 న్యూట్రాన్స్. 8 ప్రోటాన్లు 8 న్యూట్రాన్లు దాని ప్రజెంట్ న్యూక్లియస్లో ఉన్నాయి కాబట్టి, సో 8 + 8 అంటే 16 కాబట్టి 16 ఈజ్ అ మాస్ నెంబర్. మాస్ నెంబర్ని ఏమని డినోట్ చేయొచ్చు అంటే ఏతో డినోట్ చేయొచ్చు కాబట్టి 16 ఈజ్ ద మాస్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, సో ఈ విధంగా మనము ఆక్సిజన్కి మాస్ నెంబర్ని కనుక్కోవచ్చు. దీన్నే ఫార్ములా వైజ్ రాస్తే మాస్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని రాయొచ్చు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనం అటామిక్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, సో అటామిక్ నెంబర్ని ఏమని డిఫైన్ చేయొచ్చు, ఏ అని డినోట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అని చెప్పొచ్చు. మాస్ నెంబర్ అంటే దేంతో డినోట్ చేస్తామండి, ఏతో డినోట్ చేస్తాం. అటామిక్ నెంబర్ అంటే దేంతో డినోట్ చేస్తాం, జెడ్తో డినోట్ చేస్తాం. కాబట్టి మాస్ నెంబర్ నుంచి అటామిక్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు చిన్న చిన్న బిట్స్ రూపంలో ఇస్తే ఫైండ్ అవుట్ ద మాస్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ అని కానీ, సో ఈ విధంగా ఇచ్చినప్పుడైతే ఈ ఫార్ములాస్ అనేవి యూస్ అవుతాయి అనమాట. ఓకే, కాబట్టి అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. సో న్యూక్లియాన్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాము. న్యూక్లియస్లో ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని న్యూక్లియాన్స్ అని చెప్తాం. అవి ఏంటంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఇక యానయాన్ అంటే ఏంటి, క్యాటయాన్ అంటే ఏంటి, దీన్ని కూడా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ మెంట్ బై యానయాన్, వాట్ ఈస్ మెంట్ బై క్యాటయాన్. సో యానయాన్ అంటే ఎప్పుడైతే మనకి ఒక నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కంటే ఎక్కువైపోతాయో, సో ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కంటే ఎక్కువైపోయినప్పుడు ఆ యాటమ్కి నెగిటివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఎలక్ట్రాన్స్ క్యారీస్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి, సో ఆ యాటమ్కి నెగిటివ్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా నెగిటివ్ ఛార్జ్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే దీనిని యానయాన్ అని చెప్తాం. ఓకే, నెగిటివ్ ఛార్జ్ పెరిగినప్పుడు దాన్ని ఏమంటామంటే యానయాన్ అని చెప్తాం అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ కంటే ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి ఒక యాటంలో, అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. పాజిటివ్ ఛార్జ్ పెరిగినప్పుడు దాన్ని ఏమంటామంటే క్యాటయాన్ అని చెప్తాం. ఓకే, సో క్యాటయాన్కి యానయాన్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాటయాన్ బికాస్ ఇట్ క్యారీస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, దీనికి వైస్ వెర్సా అయితే మనం యానయాన్ని తీసుకుంటాం, అది నెగిటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనము ఈ క్లాస్లో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి తెలుసుకున్నటువంటి విషయాలు. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూషన్ పార్ట్ అనేది చూద్దాం. సో ఈ క్లాస్కి సంబంధించి మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా క్లాస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో మన ఛానల్లో వచ్చేటటువంటి యూస్ఫుల్ వీడియోస్ని, అలాగే మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి యూజ్ అయ్యేటటువంటి క్లాసెస్ని మిస్ కాకుండా ఉండడానికి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.